హాయ్ ఫ్రెండ్స్, గోంగూర రాజ్మా కర్రీ. ఒక కప్పు రాజ్మా అయితే 4 కప్పులు గోంగూర అండి. రాజ్మా రాత్రి నేను మధ్యాహ్నం ముందు రోజు మధ్యాహ్నం నానబెట్టుకున్నా పర్వాలేదు, రాత్రి నానబెట్టుకున్నా పర్వాలేదు. ఎక్కువ నానినా కూడా బాగుంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక కప్పుకి రాజ్మాకి 4 కప్పులు గోంగూర. ఆ రాజ్మా కుక్కర్లో పెట్టేసి 10 విజిల్స్ రానిచ్చేసానండి. 10 విజిల్స్ రానిచ్చేస్తే బాగా మెత్తగా ఉడుకుద్ది అనమాట, లేకపోతే ఉడకదు రాజ్మా. 10 విజిల్స్ రానిచ్చేసి కళాయి పెట్టి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను అనమాట అండి. ఎల్లుల్లిపాయలు, గోంగూరలో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది కదా. ఎల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత గోంగూర వేసి నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట. నూనెలో గోంగూర వేసేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చేసానండి. నూనెలో గోంగూర మగ్గిన తర్వాత మూత తీసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్దగా చీరికల్లా చీరారనమాట. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టి ఒక మగ్గు రానిచ్చి అప్పుడు రాజ్మా గింజలు ఉడకపెట్టుకునే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చి పసుపు, కారం, ఉప్పు చూసుకుని సరిపడా ఉప్పు వేసుకుని రాజ్మా గింజలు వేసి కొంచెం వాటర్ పోసానమాట. ఒక గ్లాస్ వాటర్ పోసానమాట. రెండు మిక్స్ అయ్యి ఉడికి టేస్ట్ బాగుంటుందని, అలా పులుపు కూడా గింజలకి పడుతుందని ఒక గ్లాసు వాటర్ పోసి మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత దించేసుకోవడమేనండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి అన్నిటిలోకి బాగుంటుంది. మసాలాలు గట్టా వేయలేదండి. మసాలాలు వేసుకోవాలంటే కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, కొద్దిగా పోపులో కొంచెం గరం మసాలా సరుకులు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసానండి. మసాలాలు ఏమి ఎక్కువ వేయలేదు, అసలు వేయలేదన్నమాట మసాలాలు. కావాల్సిన వాళ్ళు మసాలాలు వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా రాజ్మా గోంగూర కర్రీ. మీరు ట్రై చేసి చూడండి.